అక్క గుడ్డు చేర్చుకొచ్చినావు కదా, వంట పెట్టేదే దేవునికి ఇచ్చేస్తానే. మీరైతే అన్నం పెట్టేనే, వంకాయ పాయసము చారు చేయాలి. ఇక్కడైతే మా అక్క అయితే వంట చేస్తుంది. ఇక్కడైతే గుండు వేసుకొని వచ్చారా. బ్యాళ్ళు ఉడికినా నాకు ఎప్పుడు రూమ్ దొరకలేదు, ఈ సంవత్సరం రూమ్ దొరకలేదు. ఇట్లా బయలు బాగానే ఉంది. ఇది కూడా ఇది కానీ బాగానే ఉంది, దేవుడి దయ వల్ల. పాయసము, అన్నము, వంకాయ. ఇంకా అన్నం పెట్టేదే. చిన్న గ్యాస్ తెచ్చుకునేవి, ఇట్లా అన్నం పెట్టుకునేవి. అన్నం అయితే ఉడుకుతుంది. మా అక్కతో ఇక్కడ వంకాయలు అన్నీ వస్తుంది. మా చెల్లెలు అయితే బాగా ఫ్రీ కూర్చునేది ఈరోజు, తలకాయ వస్తుందని. నాకు తలకాయ వస్తుంది రాత్రి నిద్ర లేక. నాకు వస్తానంటే మాకు ఏమద్దు, అందుకే మాకే వస్తుంది. ఏమంటే మాకు పాయసం, వంకాయ, అన్నం. మా చెల్లెలకి పాయసం ఇష్టమే లేదు. అడబెట్టు దేవుడు తీసుకున్నామ్మా, వెళ్ళినప్పుడు వస్తాను. నేను క్యాండిడేట్ లేదని వేరకేనండి. మీ ఇంట్లో కాదా బయట కొత్తది ఇప్పిస్తాలా? నాకు వస్తుంది అంటారు పైసలు వంట అయితే రెడీ అయిపోతుంది. పాయసం బ్యాళ్ళు ఉడికిపెట్టింది. వంకాయ కూడా చేసేవి కదా. అన్నమయ్యేది పాయసం. ఎక్కడ మా ఇంట్లో కాదు, వేరే దగ్గరికి వచ్చినాం మేము ఉడుకుందాకి. ఎప్పుడు బ్యాలకి వేస్తుందో, ఈసారి అనుకూలం లేక పాయసం చేసుకొని తాగు రెడీ ఇచ్చిపోతాము. బట్టలు లేదు ఆడ నీ ముందు ఉండొచ్చు. ఇంకా మా పిల్లలు అయితే టిఫిన్ తెచ్చుకున్నారా. ఇడ్లీ, రణ్విత్ హర్షిత్ పూరి తెచ్చుకున్నారు. పెద్దప్ప కట్టించాడా. బాయ్ పాప. ఇక తినేకి ఏడుస్తాడు మా రణ్విత్, సతాయిస్తాడు. బాయ్. వంట రెడీ అయిపోయాయి కదా. పాయసం ఇట్లాంటి తినాలి. రెడీ చేస్తున్నావు పూజకి. ఆ పూలు ఇవ్వమ్మ.
ఈడున్నాయి ఇడిగా మల్లెపూలు. అంటే ఏడా ఎడ పెడతాను పూజ చేసి ఆడే కింద దిగి అన్నంలో పెట్టి రోజుసేపు. బొట్టు పెట్టుకో. పెట్టుకుంటా. పెట్టుకోమా. మొక్కుపోండి రణవే మొక్కుపో. ఆడదే కదా కొనుక్కోండి అంతే. మొక్కు. ఆయన బొట్టు పెట్టు. పట్టు పెడతాను. అడే వేరే చూపులు చూస్తున్నాడు నేను. బొట్టు పెట్టుకో. కుంకుమ ముందు కింద కుక్కర్ కాలుతుంది. పడి కాదా డబ్బా ఇక్కడ పెట్టి అన్ని కప్పే. నీది కానీ ఎడా పెడితే నన్ను అన్ని పెడతాను. నువ్వు నాది కానీ నాది కానీ అంటుంటావు. మరి ఎవరు చల్లు నీళ్ళు కానీ పెడితే కదా నన్ను పక్కకు పెట్టేదాన్ని. దేవునికి ఏడా కదా ఏం మాట్లాడుకోకుండా అయితే అది మా ఇంటి దేవుడికి అమ్మ వసూలు చేసే వరాలు వచ్చే దాంట్లో మా ఇంటి దేవుడు వసూలు చేసేదంతా నాకు